So, what is your experience, madam? With this I journey? did medicine. I didn't have any prior experience in acting. This is my first film, first Okay. everything. So ఎలా అమ్మాయి ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్లోకి? సార్ కమ్సే కమ్ ఒక 1000 ప్రొఫైల్ చూసినాం హీరోయిన్స్కి. ఆ 1000 ప్రొఫైల్స్లో మాకు అంటే సెట్ అయ్యేవాళ్ళు బడ్జెట్ పరంగా, ఎందుకంటే మోర్ ఇండీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ కదా ఇనిషియల్గా. ఆ సైన్ ఇన్ మాత్రమే ఉండే. అప్పుడు బడ్జెట్ పరంగా కావచ్చు, లేదంటే క్యారెక్టర్ డెప్త్కి సూట్ అయ్యే వాళ్ళు కావచ్చు, అట్లా ఎవరు సెట్ అవ్వాలా. అండ్ ఆ ప్రాసెస్లో ఇంకా నేనైతే గివప్ ఇచ్చేసిన. అండ్ ప్రాజెక్టే పక్కన పెడదాం. ప్రాజెక్ట్ గురించి కాదు, యాక్ట్రెస్ ఇంకా దొరికేలా లేదు, ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు యాక్టర్స్ దొరకపోతే ఇంకేం చేస్తా, యాక్టర్స్నే పెట్టుకో. ఒక నాకు స్టేజ్లో క్లీన్ చేస్తుంది అంత ఫ్రస్ట్రేషన్ ఉండే నాకు. కాకపోతే దెన్ అగైన్ ప్రొఫైల్స్ వచ్చినాయి. వన్ ఫైన్ డే ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ నుంచి, అంటే వారి నుంచి మాకు ప్రొఫైల్స్ రావు అనుకున్న అతను ఒక అమ్మాయి ప్రొఫైల్ పంపించాడు. దెన్ సాయి ఆవిడని కాంటాక్ట్ అయ్యి వాళ్ళిద్దరు డిస్కషన్ తర్వాత ఆవిడ చేసిన శాంపుల్స్ ఉంటాయి కదా, అవి చూసి అరే సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది దేవత అనుకున్నాం. దెన్ అక్కడికి వెళ్ళి కాస్టింగ్ ప్రాసెస్ ఇనిషియల్గా డైరెక్టర్కి అంత కష్టంగా ఉంటుందా సార్? సోమి, మాది ఫస్ట్ నమ్మరు, డెఫినెట్గా నమ్మరు. దాని తర్వాత స్టోరీ అండర్స్టాండింగ్ లెవెల్ వాళ్ళకి ఎంత ఉందో మనకు తెలియదు. అండ్ మోర్ అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మోడలింగ్ చేసి యాక్టింగ్కి వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకు ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్ కానీ స్టోరీ అండర్స్టాండింగ్ కానీ ఏ లెవెల్లో ఉంటుందో మనకు తెలియదు. అండ్ నేను ఎంత మనం స్టోరీ ఒకటి వాళ్ళకి నరేట్ చేసినా అని వాళ్ళకి ఎంత అర్థమవుతుందో కూడా తెలియదు. అండ్ దెన్ దే టాక్ అబౌట్ ఫైనాన్షియల్స్ ఎంత ఇవన్నీ ఉంటాయి, డేట్లు అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. మా ఇండియా స్టైల్కి మేము మోర్ భయపడుతూ ఉండే, అది వర్కౌట్ కాదు, అడగకూడదు, డేట్స్ అడగకూడదు. మీ స్టైల్ అన్ని ఆశలు ఉన్నాయి మాకు, డబ్బులు అడగొద్దు, డేట్లు చాలా ఇవ్వాలి, బాగా కష్టపడాలి, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఉండాలి, అన్నీ ఉన్నాయి. అవన్నీ పిల్లలు ఉన్నాయి. మా అదృష్టం దొరికింది.